క్షేత్రాల్లో చూస్తే జిల్లేడు చెట్టు కాండం గణపతి తొండంలాగా ఆ ఆకారంతో ఉండి అదే ఆలయంలో ప్రతిష్ఠించి శ్వేతార్క గణపతి అని పూజలు చేయడం కూడా చూస్తూ ఉంటాం కదా. ఇంట్లో అర్క గణపతి ఉంటే శుభప్రదం అంటారు. అలాగే గణపతికి ఉన్న 21 పత్రిలో జిల్లేడు కూడా ఉంది కదా. ఏమిటండి అసలు గణపతికి జిల్లేడికి సంబంధం అని ఎప్పుడైనా ఆలోచించారా? గణేష పురాణంలో దాని మూల కథ ఉంది. ఏమిటంటే క్షీరసాగర మథనం సమయంలో హాలాహలం పుట్టింది కదా. దాన్ని పరమేశ్వరుడు స్వీకరించాడు, అయిపోయింది. అప్పుడు కొన్ని చుక్కలు మాత్రం ఇంకా క్షీరసాగరంలోనే మిగిలిపోయాయి. అవి కెరటాల రూపంలో, నురుగ రూపంలో బయటికి వస్తూ ఉంటే క్షీరసాగరం కదా అని సేవించిన వాళ్ళందరూ చనిపోవడం మొదలుపెట్టారు. సాక్షాత్తు మహావిష్ణువు ఉండే క్షీరసాగరం పుణ్యజలం, అలాంటిది ఆ జలం అలా అయిపోవడం దేవతలకి బాధ కలిగి గణేశుడితో మొరపెట్టుకుంటే స్వామి నేను చూస్తాలే అన్నట్ట. అప్పుడు స్వామి అనుగ్రహంతో ఆ తెల్లటి నురుగులోంచి ఒడ్డుకి ఒక చిన్న విత్తనం